ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మనం ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని ఎటువంటి ప్రయోజనం లేక ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో గురూజీ సీతారామరాజు గారు జ్యోతిషం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 96698722. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్య ఉన్నా సరే గురూజీ సీతారామరాజు గారికి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి, ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మీ సమస్యకి పరిష్కారం అనేది చెప్పించుకోండి. నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఈ 3 నెంబర్లలో ఒకటి తాకమ్మా. నువ్వు వినాలి అనుకున్న శుభవార్త చెబుతాను. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి. ఫ్రెండ్స్, మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఒక నెంబర్ మనసులో అనుకోండి. బాబాగారు మీ గురించి ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మొదటి నెంబర్ తాకిన వారి గురించి మన బాబాగారు ఇలా చెబుతున్నారండి. తల్లి, ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక సమయంలో వ్యతిరేక ఫలితాలు అనుభవించవలసి వస్తుంది. అవి ఎలా ఉంటాయి అంటే, కొందరికి ఆర్థిక సమస్యలుగా రావచ్చు, కొందరికి ఆరోగ్య సమస్యలుగా రావచ్చు, ఇంకొందరికి బంధువులతో ఎడబాటు రావచ్చు, మరికొందరికి పిల్లలు మాట వినకపోవటం, ఇంకొందరికి భార్యాభర్తల మధ్య ఎడబాటు అనేది రావటం, ఇలా ఒక్కొక్కరికి జీవితంలో ఒక్కొక్క రకమైన వ్యతిరేక ఫలితాలు అన్నవి రావటం సహజం తల్లి. ఏదో ఒక బాధ అంటూ మనిషి అనుభవించవలసిన సమయం అంటూ ఒకటి ఉంటుంది. అది ఏ సమయంలోనైనా మీ జీవితంలోకి రావచ్చు. అలా వచ్చినప్పుడు మానసిక ప్రశాంతత కోల్పోవడం అన్నది కూడా సహజమే. అటువంటి సమయాల్లోనే ధైర్యంగా నిలబడాలి. నువ్వేమీ దిగులు చెందవద్దు తల్లి. నీ పరిస్థితులన్నీ చక్కబడతాయి. నువ్వు అనుకున్నవన్నీ నీకు నెరవేరుస్తాను. నువ్వు కోరుకున్నది నీకు ఇస్తాను అని మాత్రమే నేను చెప్పకూడదు కదా. నేను చెప్పవలసింది మీరు ఇటువంటి పరిస్థితుల్లో ఎలాగ నడుచుకోవాలి అన్నది కూడా చెప్పవలసిన బాధ్యత నాది తల్లి. నేను గురుస్థానంలో మీ దగ్గర ఉన్నప్పుడు మీకు నేను సరైన మార్గమే చూపించాలి కదా. నేను చెప్పినట్లుగా మీరు కోరుకున్నవన్నీ మీకు లభిస్తాయి. మీరు వద్దనుకున్నవన్నీ మీ నుంచి వెళ్ళిపోతాయి కూడా. కానీ ఆ సమయం వచ్చే వరకు మీరు మానసికంగా ధైర్యంగా నిలబడాలి. కృంగిపోయి సమస్యను ఇంకాస్త పెద్దగా చేసుకోకూడదు. మీరు కోరుకున్నవి పొందే సమయం వరకు మీరు ఎంత ధైర్యంగా ఉంటే అంత ఎక్కువ లాభకరమైన పరిస్థితులు మీకు లభిస్తాయి తల్లి. ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి కూడా వీటిలో ఒకటి. నువ్వు ఏమాత్రమూ అధైర్యపడకు. ఇవి మానవ జీవితంలో రావడం అన్నది సహజమే. వచ్చిన ఏ సమస్య కూడా నీతో ఉండిపోవడం అంటూ జరగదు తల్లి. అది అతి త్వరలోనే మీ నుంచి తొలగిపోతుంది. కాకపోతే మీరు ఆలోచించే విధానాన్ని బట్టి కూడా ఆ సమస్య ఎంత తొందరగా వెళుతుంది అన్నది ఉంటుంది. సమస్య వచ్చిందని భయంతోనో బాధతోనో దాన్ని ఇంకా పెంచుకునేవారే ఎక్కువగా ఉంటారు. అటువంటివి ఎప్పుడూ చేయవద్దు. నువ్వు నిజం ఒప్పుకునేలా ఉండాలి. అవును, నాకు కష్టం వచ్చింది. ఇది ఎవరికైనా రావటం అన్నది సహజమే. ఇప్పుడు నాకు వచ్చింది. ఇది ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోతుంది అన్న నమ్మకం ఉండాలి తల్లి. అది త్వరగా వెళ్ళిపోవాలి అంటే నువ్వు చేయవలసింది ధైర్యంగా నిలబడటమే. అలా కాకుండా నువ్వు ఏడుస్తూ ఇంట్లో వాతావరణం అంతా కలుషితం చేసుకుంటూ ఉంటే నీకు వచ్చిన ఆ వ్యతిరేక ఫలితం అన్నది ఇంకాస్త నిన్ను బాధిస్తుందమ్మా. ఎందుకంటే అటువంటి చెడు శక్తికి ఎక్కడైతే సామరస్య లేదో, ఎక్కడైతే ఏడుపులు, గొడవలు, కొట్లాటలు ఉంటాయో అటువంటి చోట స్థిరపడిపోవటానికి ప్రయత్నిస్తుంది. కనుక మనం ఆ చెడు శక్తికి ఆ అవకాశం ఇవ్వకూడదు తల్లి. ఇంట్లో పరిస్థితి ఎలా ఉన్నా ఎప్పుడూ కూడా
ప్రశాంతమైన వాతావరణం ఏర్పాటు చేసుకోవాలి. అన్యోన్యత కలిగి ఉండాలి. కొట్లాట్లు, గొడవలు వద్దు. ఇంటిని శుభ్రంగా ఉంచుకుని ఎల్లప్పుడూ సువాసన భరితంగా ఉంచుకోవాలి. ఇవన్నీ కూడా మంచి శక్తిని, శుభకరమైన శక్తిని మన ఇంట్లోకి ఆకర్షిస్తుంది. కాబట్టి మీరు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవటానికి ప్రయత్నం చేయండి. కష్టంలో ఉన్నప్పుడు ఆ ప్రయత్నం చేయటం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది తల్లి. కానీ ప్రయత్నిస్తే అంతా మంచే జరుగుతుంది. నీకు వచ్చిన కష్టం అతి త్వరగా తొలగిపోవాలని, నువ్వు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో నీ కుటుంబంతో సుఖ సంతోషాలతో ఉండాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నానమ్మా అని అయితే మన బాబాగారు 1వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు 2వ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి, ఈరోజు నువ్వు ఒక శుభవార్త వింటున్నావు. ఈ శుభవార్త నీకు చేరాలని నువ్వు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉన్నావు కదా. నీకు ఈరోజు ఈ సందేశం ద్వారా శుభవార్త అందిస్తున్నానమ్మా. గత కొంతకాలంగా మీరు ఆర్థిక బాధలు పడుతున్నారు. ఆ బాధలు తొలగించుకోవటానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవీ ఫలించక ఈ రోజు వరకు నానా యాతనలు పడుతూనే ఉన్నారు. అటువంటి బాధలన్నీ తొలగి మీరు అనుకున్నవన్నీ మీకు లభించే సమయం వచ్చింది తల్లి. అందుకే నేను మీకు ఈ శుభవార్త తీసుకుని వచ్చాను. మీరు అనుభవిస్తూ ఉన్న ఈ బాధలన్నీ తొలగిపోయి ఆర్థికంగా బలం పుంజుకుంటారు. మొదటగా అయితే మీకు ఉన్న రుణ బాధలు తొలగిస్తాను. ఎవరికైతే మీరు బాకీ పడి తిరిగి ఇవ్వలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి తిరిగి వారి సొమ్ము వారికి చెల్లించటానికి ఈ రోజు నుండి మీకు ధనం లభిస్తుంది. కొద్ది రోజుల్లో ఈ రుణభారం మొత్తం తొలగిపోతుంది. ఆ తర్వాత మీరు కోరుకున్నటువంటి సౌకర్యాలు ఏర్పరచుకోవటానికి అవకాశం లభిస్తుంది. మీరు కోరుకున్నటువంటి ఇంకొక కోరిక సొంత ఇల్లు కావాలని, ఆ కోరిక మీకు వచ్చే విజయదశమి నాటికి నెరవేరుతుంది. మీకు ఈ రుణ బాధలు తొలగడంలోనే చాలా ప్రశాంతత లభిస్తుందమ్మా. కనుక మీ సొంత ఇల్లు లభించిన తర్వాత మీకు ప్రశాంతత కూడా ఏర్పడుతుంది. మనిషికి ఉండటానికి ఒక ఇల్లు, తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట, ఇవి అతి ముఖ్యమైన అవసరాలు. వీటికి లోటు లేనివాడు ఈ ప్రపంచంలో హాయిగా బ్రతకగలడు. మీకు వీటికి ఏనాడూ కొదవ ఉండదు తల్లి. మీ ఆర్థిక అవసరాలు అన్నీ నెరవేరుతూ ఉంటాయి. ఆర్థికంగా మీరు మంచి స్థాయికి వెళ్తారు. మీ కోరికలన్నీ తీరి సంతోషంగా ఉంటారమ్మా. మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ప్రతిరోజు సంతోషంగా ఉండాలి అని నా ఆశీస్సులు అందిస్తున్నాను తల్లి అని అయితే మన బాబాగారు 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు 3వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, బాబా, నువ్వు నన్ను చాలా బాధ పెడుతున్నావు. నా బిడ్డవి అంటున్నావు, నీతోనే ఉన్నాను అంటున్నావు. కానీ నా కష్టాన్ని తొలగించటం లేదు, నా బాధల్ని పోగొట్టడం లేదు. నువ్వు ఎన్నో సందేశాలు పంపుతున్నావు, కానీ నా మనసుకి ఎటువంటి ప్రశాంతత లేదు తండ్రి. నా కష్టాలు తొలగించి నాకు మనశ్శాంతిని ప్రసాదించు తండ్రి. నేను ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాను తండ్రి. జీవితంలో అన్నీ కష్టాలే. పోరాడి విసిగిపోయాను తండ్రి. ఎప్పుడు నా జీవితంలో మార్పు వస్తుంది, నువ్వు ఇస్తావు అని నేను 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నాను. బతుకు మీద ఆశ వదులుకుని చావాలి అని అనుకున్నా నన్ను బంధాలతో కట్టిపడవేశావు. కనీసం నా జీవితానికి చావు కూడా లేదా తండ్రి? నాకు చనిపోవటానికి కూడా దారి లేదా? ఏదో ఒక సమాధానం చెప్పు తండ్రి. నిన్ను అడిగి అలసిపోయాను తండ్రి. బిడ్డ, నీ గుండెల్లోతుల్లోని బాధ నాకు అర్థమవుతుందమ్మా. నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నావో, ఎన్ని బాధలు పడుతున్నావో అన్నీ నాకు తెలుసమ్మా. నువ్వు కొంచెం ఓర్చుకో తల్లి. ఒక్కటి చెప్పనా, నొప్పితో పోరాడితేనే స్త్రీ అమ్మ అవుతుంది. చీకటితో పోరాడితేనే గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారుతుంది. మట్టితో పోరాడితేనే విత్తు చెట్టులా మారుతుంది. వచ్చిన కష్టాలతో పోరాడితేనే జీవితం ఆనందమయమవుతుంది తల్లి. ఇప్పుడు నీ జీవితంలో కష్టాలు వచ్చాయి కాదు అనను, కానీ అవి శాశ్వతంగా ఉండవమ్మా.
చీకటి తర్వాత ఖచ్చితంగా వెలుగు వస్తుందమ్మా. నేను చెప్తున్నాను కదా, నీకు మాట ఇస్తున్నాను కదా. నీ జీవితంలో నువ్వు పడుతున్న బాధలన్నీ తొలగిపోతాయి. నువ్వు ఆనందంగా సంతోషంగా ఉంటావు. కొంచెం ఓపిక పట్టమ్మా. నా మీద నమ్మకం ఉంచు. ధైర్యంగా సహనంగా ఉండు. ఓర్పు వహించు. నా నామజపం చేయి. నా సచ్చరిత్ర పారాయణం చేసుకో తల్లి. సాయిబాబా చాలీసా చదువు. అప్పుడు నీకే అర్థమవుతుంది. నీ మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది తల్లి. నీ కష్టాలు దూరమయ్యి నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా ఉంటావు తల్లి అని అయితే మన బాబా గారు 3వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఫ్రెండ్స్, ఈరోజైతే మన బాబా గారు మనందరికీ చక్కటి సందేశం అందించారు కదా. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.